యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ఆ ముద్ర ఏంటో మనం ఇక్కడ చూద్దాం. 18వ వచనంలో, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు. సాతాను యొక్క ముద్ర 666. ఈ ముద్ర వాడు తీసుకొని వస్తున్నాడు. ఇప్పటికే 666 అనే ముద్ర చాలా చోట్ల మనకి కనబడుతూ ఉంది. కొంతమంది ఈ సంఖ్యను చాలా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఇప్పటి ప్రజల్లో ఉన్నారు. కొన్ని కార్ల మీద 666 ఆ నెంబర్ కనబడుతూ ఉంటుంటుంది. కొన్ని ఫోన్ నెంబర్లు కూడా 666 కొంతమందికి చాలా ఇష్టంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటుంటారు అలాంటి నెంబర్లు. అయితే క్రైస్తవులైన వాళ్ళు చాలా గ్రహించాలి. అసలు 666 ముద్రే సాతానుడు ఆ ముద్రను ఎందుకు పెట్టుకున్నాడు? 777 పెట్టుకోవచ్చు కదా, లేకపోతే నేనే నెంబర్ 1 అని ఒక 1 పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఏ సంఖ్య అయినా పెట్టుకోవచ్చు. కానీ సాతాను సంఖ్య 666 అని ఎందుకు పెట్టుకున్నాడు అని మనము ఈ వాక్యాన్ని కానీ ధ్యానం చేస్తే బైబిల్ గ్రంథంలో అన్నిటికీ సమాధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే రాసించాడు. ఎందుకంటే లోకస్తులకు దేవుని వాక్యము లేదు కదా. ఒక పాట పాడుకుంటాం, వాక్యమును యాకోబుకు తెలియజేసెను అని కదండి, అందరికీ వచ్చు ఆ పాట. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నిజంగానే వాక్యమును యాకోబుకు దేవుడు తెలియజేశాడట. యాకోబు పేరుని దేవుడు మార్చేశాడు ఇశ్రాయేలుగా. ఇశ్రాయేలు అంటే పోరాడి గెలిచిన వాళ్ళు. ఈ రోజున మనమందరం కూడా ఇశ్రాయేలీలమే, పోరాడి గెలిచిన వాళ్ళమే. అందుకనే మనకి క్రైస్తవులకు వచ్చే పోరాటాలు చాలా ఉంటాయి. అయితే మనకుండే గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని వాక్యము మనకు తెలియపరచబడ్డాది. ఈ యొక్క బైబిల్ గ్రంథములో ఏ విషయాలైతే మనకు అర్థం కావో వాటన్నిటిని కూడా దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి అసలు సాతాను యొక్క సంఖ్య 666 అని ఎందుకు పెట్టుకున్నాడు అని మనము బైబిల్ని ధ్యానం చేస్తే దీనికోసం మనం వివరించుకుందాం. ఆదాము సంఖ్య 6. మొట్టమొదటి మానవుడు 6వ రోజున సృష్టించబడ్డాడు. అందుకని మొట్టమొదట ఆదాము యొక్క సంఖ్య మనం 6 అని మనము అనుకుంటే ఆ పక్కన 6 పెడితే 66 అవుతుంది కదా. 66 అనే సంఖ్య యేసు ప్రభువుకి సంబంధించింది. ఎందుకు అంటే యేసు ప్రభు వారిని రెండవ ఆదాము అనే పేరు ఆయనకి ఉంది యేసు ప్రభుకి. ఎందుకంటే మొదటి ఆదాము పాపమును తీసుకొచ్చి మనందరికీ శాపాన్ని తీసుకొచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపి అయ్యాడు. ఆ తర్వాత ఆ పాపమే మనందరినీ కూడా పాపాత్ములుగా చేసేసింది.
అయితే ఈ రెండవ ఆదామైన యేసు ప్రభువారు ఆ పాపము నుంచి మనల్ని విడుదల చేయటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన 6 పక్కన 6 పెడితే 66. ఈ 66 అనేది యేసు ప్రభువారి సంఖ్య. అంతేకాదు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు కలిపితే బైబిల్. అంటే 66 అనే సంఖ్య యేసు ప్రభువారిది. దేవునికి స్తోత్రం. అయితే సాతానుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఎవరితోనూ పోల్చుకోడు. ఎప్పుడు కూడా వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు సింహాసనం మీద నేను కూర్చోవాలి. కాబట్టి అదే వాడి ఉద్దేశం. ఆ యొక్క దురుద్దేశంతోనే అతడు పరలోక రాజ్యం నుంచి దేవునికి విరోధముగా ఆ ఆలోచన పెట్టుకొని అతడు పడిపోయాడు శూన్యంలో. కాబట్టి వాడు ఎప్పుడు కూడా ఎవరితోనూ పోల్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ రాబోయే కాలంలో వాడు నేనే క్రీస్తునని వస్తున్నాడు కదా. అందుకనే వాడు 66 ప్రక్కన నేను కూడా 6నే అంటూ వాడు వచ్చాడు. అందుకనే వాడి సంఖ్య 666 అంటే 666. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభువా. ఈ వాక్యము అందరి హృదయాల్లో పదిలము చేసుకునే జ్ఞానము దయచే తండ్రి. ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది కాబట్టి ఇదిగో నీ వాక్యాన్ని బట్టి మేము జీవించుటకు సహాయం చే తండ్రి. భయంకరమైన దినాలు మేమున్నాం ప్రభువా. భయంకరమైన పరిస్థితులు ఈ రోజున మేము చూస్తున్నాం. మరి ఈ కరోనా అనే ఈ వ్యాధి ప్రపంచం అంతటినీ గడగడలాడిస్తుంది. అయితే నీ రాకడకు ఇదొక చిన్న సూచన. రాబోయే కాలంలో ఇంకా నీ రాకడకు ముందు ఏం జరగబోతాయో నువ్వు రాశావు ప్రభువా. ఆ సూచనలన్నీ జరిగిన తర్వాత ఇదిగో తండ్రి 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఆ కాలంలో జరిగే పరిస్థితులు కూడా మాకు వివరిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ వాక్యమును మా హృదయంలో ముద్రించుకోవడానికి సహాయం చేసి కృప దయచేయండి. నీ అభిషేకము ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కే రమ్యను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. దేవుడు మరొక సంవత్సరం దయాకిరీటంగా దేవుడు ధరింపజేశాడు. ఇంకా నూతనమైన ఆశీర్వాదాలతో రమ్యను దేవుడు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ రమ్య. ఏసంటి ప్రేమ తెలుసుకున్నావా? నీరు హృదయ తలుపులనే తెరిచి ఉంచావా? ఏసంటి ప్రేమ తెలుసుకున్నావా? నీరు హృదయ తలుపులనే తెరిచి ఉంచావా? నీలో నివసించాలని, నీతో కలిసుండాలని యేసు